2 పిజ్జాల విలువ సుమారు 3,500 కోట్లంటే మీరు నమ్ముతారా? మీరు విన్నది కరెక్టే. 2010లో లాజ్లో హ్యాన్యే అనే అతని దగ్గర ఏ వాల్యూ లేకుండా పడి ఉన్న 10,000 బిట్కాయిన్లను ఉపయోగించి 2 పిజ్జాస్ని ఆర్డర్ చేశాడు. అప్పట్లో బిట్కాయిన్ల వాల్యూ చాలా తక్కువగా ఉండేది. ఆ రోజు అతను ఆ 10,000 బిట్కాయిన్లను పిజ్జా కోసం ఉపయోగించకుండా ఉంటే ఇవాల్టి రోజున అతని దగ్గర అక్షరాల 3,500 కోట్ల రూపాయలు ఉండేవి. అంతెందుకు, 2010లో మీరు బిట్కాయిన్లో 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేసుంటే ఇవాల్టి రోజున మీ దగ్గర 500 కోట్ల కంటే ఎక్కువ డబ్బే ఉండేది. ఈ సింపుల్ ప్రైస్ చార్ట్ని చూస్తే లాస్ట్ 13 yearsలో బిట్కాయిన్ ఎలా ఎక్స్పోనెన్షియల్గా గ్రో అయిందో ఈజీగా అర్థమవుతుంది. మార్కెట్లో ఈ బిట్కాయిన్ యొక్క హైప్ మనని మిస్లీడ్ చేస్తుందా, లేకపోతే నిజంగానే బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేయడం మన జీవితంలోనే బెస్ట్ డెసిషన్గా మిగిలిపోతుందా? ఇవాల్టి ఈ వీడియోలో అసలు ఈ బిట్కాయిన్ అంటే ఏంటి, ఇవి ఎలా పనిచేస్తాయి, మన దేశంలో బిట్కాయిన్ లీగలా కాదా, వీటిని నమ్మి ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అన్న విషయాల గురించి క్లారిటీగా చెప్పబోతున్నాను. మీరిక ప్రతి ఒక్కరిని బిట్కాయిన్ అంటే ఏంటి అని అడిగే అవసరం లేకుండా, కన్ఫ్యూజ్ చేసే వెబ్సైట్స్ ఆర్టికల్స్ చూసే పని లేకుండా ఒక్క వీడియోలో బిట్కాయిన్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ని మీ ముందుకు తీసుకువస్తున్నాను. కొంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ బిట్కాయిన్ అండ్ క్రిప్టోకరెన్సీస్ మన జీవితాల మీద డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తాయని, భవిష్యత్తులో ఇదే రియల్ కరెన్సీగా మారబోతుందని బలంగా నమ్ముతున్నారు. ఈ వీడియోలో చాలా మందికి ఉండే డౌట్స్ని క్లియర్ చేశాను. మీరు మీ ఫ్యూచర్ గురించి సీరియస్గా ఉన్నట్లయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. బిట్కాయిన్ అనేది ఒక రకమైన క్రిప్టోకరెన్సీ. ఫస్ట్ మనకి క్రిప్టోకరెన్సీ అంటే ఏంటో అర్థం అవ్వాలి. సింపుల్గా చెప్పాలంటే క్రిప్టోకరెన్సీ అంటే డిజిటల్ కరెన్సీ లేదా ఆన్లైన్ కరెన్సీ. ఈ క్రిప్టోకరెన్సీ మన రియల్ వరల్డ్ కరెన్సీ లాగానే పనిచేస్తుంది, కాకపోతే వీటికి ఫిజికల్ ఫామ్ ఉండదు. అంటే మనం ఈ క్రిప్టోకరెన్సీస్ని మన నార్మల్ కరెన్సీ లాగా తాకలేము. మరి ఈ క్రిప్టోకరెన్సీస్ ఎలా పనిచేస్తాయి? ఒక బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండియాలో ఉన్న మీరు ఫారెన్లో ఉన్న మీ ఫ్రెండ్కి డబ్బు పంపాలంటే మనం డైరెక్ట్గా ఈ ట్రాన్సాక్షన్ని చేయలేము. ఖచ్చితంగా ఈ ట్రాన్సాక్షన్ని ప్రాసెస్ చేయడానికి గవర్నమెంట్ బాడీస్ లేదా బ్యాంక్స్ మధ్యవర్తులుగా ఉండి తీరాలి. మీరు మీ దగ్గర ఉన్న $100ని అమెరికాలో ఉన్న మీ ఫ్రెండ్కి పంపుతున్నారంటే బ్యాంక్స్లో కూర్చున్న ఎంప్లాయీస్ ఈ ట్రాన్సాక్షన్ని వెరిఫై చేసి డబ్బుని సేఫ్గా రిసీవర్కి పంపిస్తున్నారు. అంటే ఈ ట్రాన్సాక్షన్ కోసం మనం ఒక థర్డ్ పార్టీ మీద డిపెండ్ అవుతున్నాము. కానీ క్రిప్టోకరెన్సీస్తో ఈ ప్రాబ్లం ఉండదు. ఎటువంటి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ని ఇన్స్టెంట్గా సేఫ్గా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే బ్యాంక్స్ లేదా ఇతర గవర్నమెంట్ ఎంటిటీస్తో ఎటువంటి అవసరం లేకుండా క్రిప్టోకరెన్సీస్ డీసెంట్రలైజ్డ్ సిస్టంలో పనిచేస్తాయి. కానీ ఇప్పుడున్న సిస్టమ్ అంతా పర్ఫెక్ట్గా ఉంది కదా. వాట్ మేక్స్ క్రిప్టోకరెన్సీస్ స్పెషల్? ఇన్ని రోజులు మన డైలీ ట్రాన్సాక్షన్స్ మనకి మరియు బ్యాంక్స్, బ్రోకర్స్ మరియు ఇతర మధ్యవర్తుల మీద ఉన్న ట్రస్ట్ని బేస్ చేసుకుని జరిగాయి. కానీ ఇప్పుడు మనం మన డబ్బు విషయంలో వేరే వారిని నమ్మవలసిన అవసరమే లేదు. ఎలాంటి సెంట్రలైజ్డ్ సిస్టమ్ లేకపోవడం వల్ల మన ఫండ్స్ యొక్క కంప్లీట్ కంట్రోల్ మన దగ్గరే ఉంటుంది. మిడిల్ మెన్ ఎవ్వరూ ఉండరు కాబట్టి ట్రాన్సాక్షన్ కాస్ట్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు కొన్ని అవర్స్లో పూర్తవుతే క్రిప్టోకరెన్సీ వల్ల కొన్ని సెకండ్స్ టు మినిట్స్ లోపల ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ సేఫ్గా జరిగిపోతాయి. సో మీకు ఇప్పుడు క్రిప్టోకరెన్సీ అంటే అర్థమైందనుకుంటా. మరి బిట్కాయిన్ అంటే ఏంటి? బిట్కాయిన్ కూడా ఒక టైప్ ఆఫ్ క్రిప్టోకరెన్సీ. 2009లో సతోషి నాకామోటో అనే ఒక గుర్తు తెలియని వ్యక్తి దీనిని కనిపెట్టాడు. సతోషి ఒక అమ్మాయా, అబ్బాయా, ఇండివిజువలా, గ్రూపా అని ఎవ్వరికీ తెలీదు. ఒక ఓపెన్ బిట్కాయిన్ డాక్యుమెంట్ని ఈ పేరుతో ఆ సంవత్సరం పబ్లిష్ చేశారు. క్రిప్టోకరెన్సీ అంటే బిట్కాయిన్ మాత్రమే అనుకుంటే మీరు ఖచ్చితంగా పొరపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో బిట్కాయిన్ లాగా 10,000 పైన క్రిప్టోకరెన్సీస్ రెడీగా ఉన్నాయి. ఇథీరియం, చైన్ లింక్, కార్డానో, లైట్ కాయిన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా పెద్ద లిస్టే ఉంది. అయితే మీ అందరికీ ఇప్పటికే ఒక డౌట్ వచ్చి ఉండాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫిజికల్ కరెన్సీ అంతా ఆర్బీఐ ప్రింట్ చేస్తేనే మార్కెట్లో వాడుకలోకి వచ్చాయి. మరి ఈ బిట్కాయిన్ సంగతి ఏంటి? అసలు మార్కెట్లోకి వీటిని ఎవరు తీసుకువస్తున్నారు? ఈ క్వశ్చన్కి ఒకటే ఆన్సర్ ఉంది, అదే మైనింగ్. సింపుల్గా చెప్తాను వినండి. మీకు గుర్తున్నట్లయితే ఇందాక మనం బిట్కాయిన్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ని వెరిఫై చేయడానికి ఎటువంటి థర్డ్ పార్టీ ఉండదు అని చెప్పాను. ఎందుకంటే ఈ ట్రాన్సాక్షన్ని వెరిఫై చేయడానికి మనలాంటి చాలామంది జనం రెడీగా ఉన్నారు. వీరినే మైనర్స్ అని అంటారు.
జాగ్రత్తగా వినండి. సతోషి నాకామోటో దీనిని ఎలా ఇంటెలిజెంట్గా డిజైన్ చేశాడంటే, ఎప్పుడైతే ఇద్దరి మనుషుల మధ్య ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుందో వెంటనే ఒక కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ప్రాబ్లం జనరేట్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైనర్స్లో ఎవరైనా దీనిని సాల్వ్ చేయొచ్చు. అలా సిస్టమ్ జనరేట్ చేసిన కష్టమైన మ్యాథ్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఆ ప్రాబ్లం యొక్క బ్లాక్ని బ్లాక్ చైన్ అనే నెట్వర్క్కి యాడ్ చేస్తారు. ఇక్కడ 3 క్వశ్చన్స్ మీ అందరికీ కామన్గా వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తారు? బ్లాక్ చైన్ నెట్వర్క్కి యాడ్ చేయడం అంటే ఏంటి? ఈ మైనర్స్ అందరూ ఇలా మైనింగ్ చేయడం వల్ల వారికేంటి లాభం? క్లారిటీగా 1 by 1 చెప్తాను, వినండి. నెంబర్ 1, ఈ మ్యాథ్స్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తారు? ప్రతి ట్రాన్సాక్షన్ని వ్యాలిడేట్ చేయడానికి మైనర్స్ ఈ వర్క్ని చేస్తుంటారు. సిస్టమ్ జనరేట్ చేసిన మ్యాథ్స్ ప్రాబ్లం అంటే మన బుక్స్లో ఉండే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లాగా ఉండవు. దీని కాంప్లెక్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి పెద్ద పెద్ద పవర్ఫుల్ కంప్యూటర్ ప్రాసెసర్లు కావాలి. వాటి నుంచి విపరీతమైన హీట్ జనరేట్ అయ్యేంత ఫాస్ట్గా, యాక్యురేట్గా అవి పనిచేస్తాయి. ఎంతలా హీట్ జనరేట్ అవుతుందంటే కొంతమంది మైనర్స్ హీట్ని తట్టుకోవడానికి కోల్డర్ కంట్రీస్కి వెళ్ళి మైనింగ్ చేస్తూ ఉంటారు. వారు ఇంత కష్టపడి మైనింగ్ చేసేది వారికి వచ్చే రివార్డు కోసం. అదేంటో కొద్దిసేపట్లో మీకే అర్థమవుతుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 2, ఈ బ్లాక్ చైన్ నెట్వర్క్కి యాడ్ చేయడం అంటే ఏంటి? బ్లాక్ చైన్ అనేది ట్రాన్సాక్షన్ యొక్క డేటా అంతా ఉండే ఒక పబ్లిక్ లెడ్జర్. డేటాతో ఫిల్ అయిన బ్లాక్స్ అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి దీనిని బ్లాక్ చైన్ అని అన్నారు. ఏ డేటా అంటారా? బిట్కాయిన్ విషయంలోనైతే ఎక్కడి నుండి డబ్బులు వస్తున్నాయి, ఎక్కడికి వెళుతున్నాయి, ఎన్ని బిట్కాయిన్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, ఇలాంటి విషయాలన్నీ ఈ డేటా బ్లాక్స్లో ఉంటాయి. సో మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ప్రపంచంలో ఎవరికి బిట్కాయిన్ పంపినా ఆ ట్రాన్సాక్షన్ ఈ బ్లాక్ చైన్లో ఉంటుంది. మైనర్స్ ఆ మ్యాథ్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఆ ట్రాన్సాక్షన్ యొక్క బ్లాక్ని బ్లాక్ చైన్కి యాడ్ చేస్తారు అండ్ ఆ బిట్కాయిన్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్గా జరిగిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా పెద్దగా ఉన్నప్పటికీ ట్రాన్సాక్షన్ చేసేవారికి ఇవేవీ తెలియవు. ఇదంతా బ్యాక్గ్రౌండ్లో నిమిషాలలో జరిగిపోతుంది. ఇక అన్నిటికన్నా పెద్ద క్వశ్చన్, మైనర్స్ అందరూ ఇంత కష్టపడి ఎందుకు మైనింగ్ చేస్తున్నారు? ఇలా మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఆ బ్లాక్ని బ్లాక్ చైన్కి యాడ్ చేస్తే తాను కష్టపడి మైనింగ్ చేసినందుకు బహుమతిగా సిస్టమ్ 6.25 బిట్కాయిన్స్ని ఆ మైనర్కి జనరేట్ చేస్తుంది. ఇది అతని రివార్డ్. ఇలా మైనింగ్ చేసే వారందరికీ బిట్కాయిన్స్ జనరేట్ అయ్యి అవి మార్కెట్లో సర్క్యులేషన్లోకి వస్తాయి. సో మీకు కూడా బిట్కాయిన్ మైనింగ్ చేయాలనిపిస్తే చేయొచ్చు, కానీ ఈ పవర్ఫుల్ ఎక్విప్మెంట్ అంతా మీ దగ్గర ఉండాలి. మన దగ్గర ఉన్న కరెన్సీ నోట్స్ యొక్క సప్లై అన్లిమిటెడ్. అంటే ఆర్బీఐ నిర్ణయించుకుంటే ఎన్ని నోట్స్ కావాలంటే అన్ని నోట్స్ని ప్రింట్ చేయొచ్చు. కానీ సతోషి నాకామోటో బిట్కాయిన్ యొక్క సప్లైని లిమిటెడ్గా ఉండేటట్లు డిజైన్ చేశాడు. కేవలం 21 మిలియన్ అంటే 2,10,00,000 బిట్కాయిన్లను మాత్రమే మనం మైన్ చేయగలం. దీని సప్లైని రిస్ట్రిక్ట్ చేస్తే ఫ్యూచర్లో దీని డిమాండ్ పెరుగుతూ ఉంటుందని ఇలా చేశాడు. ఉదాహరణకి బంగారం అనేది ఒక రేర్ మెటల్. దీని సప్లై ఎక్కువగా ఉండదు. 4 అడుగులు తవ్వితే ప్రతి ఒక్కరికి బంగారం దొరుకుతుందంటే అప్పుడు దానికి అంత డిమాండ్ ఉండదు. దీని యొక్క సప్లై లిమిటెడ్గా ఉంది కాబట్టే దీని డిమాండ్ పెరుగుతూ వస్తుంది. సో బిట్కాయిన్ విషయంలో కూడా ఇదే లాజిక్ ఉపయోగించారు. ఇప్పటి వరకు 21 మిలియన్లో సుమారు 18.5 మిలియన్ బిట్కాయిన్స్ని మైన్ చేసేశారు. బిట్కాయిన్ వచ్చిన కొత్తల్లో సిస్టమ్ జనరేట్ చేసిన మ్యాథ్స్ ప్రాబ్లం చాలా ఈజీగా ఉండేది. ఒక నార్మల్ కంప్యూటర్తో దాన్ని సాల్వ్ చేసేయచ్చు అండ్ రివార్డ్ రూపంలో బిట్కాయిన్ కూడా ఎక్కువగా వచ్చేవి. ప్రపంచవ్యాప్తంగా మైనర్ల సంఖ్య పెరిగే కొద్దీ సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం కష్టంగా మారుతుంది అండ్ బహుమతిగా వచ్చే బిట్కాయిన్స్ కూడా తగ్గిపోతాయి. ఒకప్పుడు మైనింగ్ చేస్తే 50 బిట్కాయిన్లు వచ్చేవి. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గుతూ 6.25 బిట్కాయిన్స్ వస్తున్నాయి. ఈ మధ్య మీరు ఎక్కువగా బ్లాక్ చైన్ టెక్నాలజీ అనే పేరుని వినే ఉంటారు. ప్రపంచమంతా ఈ డీసెంట్రలైజ్డ్ బ్లాక్ చైన్ సిస్టమ్ని బలంగా నమ్ముతున్నారు. ఎందుకంటే ఎటువంటి సెంట్రల్ అథారిటీ దీన్ని కంట్రోల్ చేయకపోయినా డేటా అంతా యాక్యురేట్గా, సెక్యూర్గా ఉంటుంది. ఈ డేటాని హ్యాకర్స్ లాంటి వారు మ్యానిపులేట్ చేయలేరు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఏదో ఒక సర్వర్ లేదా కంప్యూటర్లో స్టోర్ అయి ఉండదు. ప్రపంచంలో మైనింగ్ చేసే వారందరి కంప్యూటర్ నెట్వర్క్స్లో ఇది అప్డేట్ అవుతూ ఉంటుంది. సో హ్యాకర్స్ ప్రతి ఒక్కరి కంప్యూటర్ నెట్వర్క్స్ని హ్యాక్ చేయడం ఇంపాసిబుల్ కాబట్టి ఈ సిస్టమ్ బాగా ఫేమస్ అవుతుంది. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని మనం క్రిప్టోకరెన్సీస్లోనే కాదు, సెక్యూర్గా ఉంటుంది కాబట్టి ఓటింగ్ పద్ధతులలో, క్రాస్ బార్డర్ పేమెంట్స్లో, మెడికల్ డేటాని సేఫ్గా షేర్ చేయడంలో ఇంకా చాలా పనులకి ఉపయోగించుకోవచ్చు. ఇక ప్రస్తుతం ఇండియాలో బిట్కాయిన్ లీగలా కాదా? 2018 ఏప్రిల్లో ఆర్బీఐ దేశంలోని క్రిప్టోకరెన్సీస్ అన్నింటినీ బ్యాన్ చేసింది. మళ్ళీ అదే సంవత్సరం సుప్రీంకోర్టు డెసిషన్ తర్వాత ఆ బ్యాన్ని ఎత్తేశారు. సో ఇప్పుడు ఇండియాలో బిట్కాయిన్ కంప్లీట్గా లీగల్.
అయితే ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఏదైనా కొనాలంటే మన ఇండియన్ కరెన్సీలో కాకుండా బిట్కాయిన్లో పేమెంట్ చేస్తామంటే కుదరదు, కానీ లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసి ఇన్వెస్ట్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. ఇక మన ఫైనల్ క్వశ్చన్, బిట్కాయిన్ లేదా ఇతర క్రిప్టో కరెన్సీస్లో ఇన్వెస్ట్మెంట్ మంచిదా కాదా? ఇదే ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. క్రిప్టో ఇన్వెస్ట్మెంట్స్ చేసే ముందు మీకు కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలియాలి. నెంబర్ 1, రిస్క్. ఎక్కడైతే హై రిస్క్ ఉంటుందో అక్కడ హై రిటర్న్స్ ఉంటాయి. క్రిప్టో కరెన్సీస్ ఇంతలా రిటర్న్ ఇస్తున్నాయంటే వీటిలో రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందని అర్థం చేసుకోండి. ఇక్కడ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ విపరీతంగా ఉంటాయి. ఈ ఇన్వెస్ట్మెంట్స్ ప్రతి ఒక్కరి కోసం కాదు. రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నప్పుడు మార్కెట్లో బిట్కాయిన్ హైప్ చూసి సేవింగ్స్ అంతా బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేయడం ఖచ్చితంగా ఫూలిష్ ఇన్వెస్ట్మెంటే అవుతుంది. మీ రిస్క్ కెపాసిటీని అర్థం చేసుకొని ప్లాన్డ్గా ఇన్వెస్ట్ చేయండి. ఇక నెంబర్ 2, డోంట్ గ్యాంబుల్. మీరు స్టాక్ మార్కెట్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీస్ ఎందులో ఇన్వెస్ట్ చేసినా మార్కెట్ గురించి తెలుసుకోకుండా, ఫండమెంటల్స్ అర్థం చేసుకోకుండా కేవలం మార్కెట్లోని హైప్ని, పక్కవారి టిప్స్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మీరు ఇన్వెస్ట్మెంట్ కాదు, గ్యాంబ్లింగ్ చేస్తున్నారని అర్థం. సో మీరు ఇన్వెస్ట్ చేసే ముందు క్రిప్టో మార్కెట్ గురించి కంప్లీట్గా తెలుసుకోండి. ఇక నెంబర్ 3, మీరు ఎలాగైనా ఇన్వెస్ట్ చేయాలి అని డిసైడ్ అయితే మీ దగ్గర ఉన్న డిస్పోజబుల్ ఇన్కమ్ లేదా ఎక్స్ట్రా క్యాష్తో బిట్కాయిన్ ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఎక్స్ట్రా క్యాష్ అని ఎందుకంటున్నానంటే కొన్ని రోజుల తర్వాత గవర్నమెంట్ ఇండియాలో బిట్కాయిన్ని బ్యాన్ చేస్తున్నామని అనౌన్స్ చేసిన లేకపోతే మీ ఇన్వెస్ట్మెంట్ ఆల్మోస్ట్ జీరో అయిపోయినా మీ లైఫ్కి ఎటువంటి ఇంపాక్ట్ ఉండకూడదు. మీరు బిట్కాయిన్ కొనాలంటే ఒక్కసారి 40 లక్షలు పెట్టి ఒక బిట్కాయిన్ కొననవసరం లేదు. మీ దగ్గర ఉన్న 5,000, 1000 రూపాయలతో బిట్కాయిన్లో ఒక పార్ట్ని కొనుక్కోవచ్చు. అంటే 0.00000 సంథింగ్ అన్నమాట. మీరు కొనుక్కోవడానికి ఆన్లైన్లో చాలా ప్లాట్ఫామ్స్ మీకు ఈజీగా దొరుకుతాయి. బిట్కాయిన్ గురించి మీకు కంప్లీట్ క్లారిటీ ఇవ్వడానికి చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. మీకు రియల్ ఎడ్యుకేషన్ అందించడానికి ఇలాంటి పవర్ఫుల్ వీడియోస్ని మీ ముందుకు తెస్తూనే ఉంటాం. మా వీడియోస్ని మిస్ అవ్వకూడదంటే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని ఇప్పుడే యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు మీ నాలెడ్జ్ 1% ఇంక్రీజ్ అయినా వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా కొత్త విషయాలు నేర్పించండి. మరో అద్భుతమైన వీడియోతో అతి తొందరలో మళ్ళీ వస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ షౌనక్స్ తెలుగు డోస్. సెలవా మరి.